హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధినీస్ కిచెన్. ఈరోజు మనం ఇన్స్టెంట్ ఓట్స్ సెట్ దోశని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం హాఫ్ కప్పు వరకు ఓట్స్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా చేసుకొని యాడ్ చేసుకొని హాఫ్ కప్పుకి పావు కప్పు బొంబాయి రవ్వని, అలాగే పావు కప్పు బియ్యం పిండిని, నెక్స్ట్ పావు కప్పు పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దీనికి మన దోశ బ్యాటర్ లాగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం దోశలోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి అంతా నానిపోతుంది, బాగా సెట్ అవుతుంది. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సెట్ దోశ వేసుకోవడానికి ఒక ప్యాన్ని తీసుకొని ఆయిల్ తోటి ఫస్ట్ ఇలా గ్రీస్ చేసుకొని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు పిండిని ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. పైనుంచి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవడమేనండి. ఎంతో ఈజీగా అప్పటికప్పుడు దోసపిండి, అలాగే ఇడ్లీ పిండి ఏదైనా టైంకి లేకపోయినా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా సెట్ దోశలను అయితే మనం చేసుకోవచ్చు. దీనిలోకి మనం చట్నీ లేకపోయినా కానీ సరిపోతుంది, లేదంటే పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుంది, కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఇలా 1 by 1 అన్ని సెట్ దోశలని ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ ఓట్స్ సెట్ దోశల్ని మీరు ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.